ఒక 'ఆదిత్య హృదయం' లాంటి ఒక అద్భుతమైన కీర్తనతో ముగిద్దామా? తప్పకుండా. యెస్. తప్పకుండా. ఇప్పుడు ఏడుకొండల వాడికి అన్నమాచార్య కీర్తనలు ఎంత ఇష్టమంటే ఆయనకి ఆ కీర్తనలు జరుగుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఆయన సాక్షాత్తుగా వస్తాడు. పరివారంతో మొత్తంతో అమ్మవారితో సహా వస్తారు. మీకు ఇంకొక అద్భుతమైన కీర్తన వినిపిస్తాను. ఇది వైరాగ్య సంకీర్తన అంటారు. అచ్చా! భక్తి పాటలు ఇప్పుడు దాకా పాడుకున్నాం. వైరాగ్య సంకీర్తన. ఏడవల పేడ మచ్చిక ఏడ సుద్దులు ఆడుకున్న మాటలెల్లా అవి నిజాలా. ఏడవల పేడ మచ్చిక ఏడ సుద్దులు కలలోని సిరులెల్లా కను కోర్కులేగాక మెలకువ చూడ అవి మెరసినా. కలలోని సిరులెల్లా కను కూర్కులేగాక మెలకువ చూడ అవి మెరసినా. అలివేనుల మేను ఆశపాటేగాక తలపు వెంకటపతి తగిలేనా. తలపు వెంకటపతి తగిలేనా. ఏడవల పేడ మచ్చిక ఏడ సుద్దులు ఆడుకున్న మాటలెల్లా అవి నిజాలా. ఏడవల పేడ మచ్చిక ఏడ సుద్దులు. ఎన్నో విషయ వాంఛల గురించి మనం నిరంతరం మాట్లాడుకుంటున్నాం. అవన్నీ నిజమా? కాసేపు వెళ్తాయి. కానీ నీ తలుపులో ఒక్కసారైనా భగవంతుని స్మరించావా నువ్వు? స్మరించినంత మాత్రం చేత ఆయన అనుగ్రహం నీ మీద కురిపిస్తున్నాడే. ఆర్తితో అడుగు, శరణాగతితో అడుగు, ఆయన వస్తాడు. కాబట్టి ఇలాంటి కీర్తనలు ఎన్నో కీర్తనలు రాశారు మనకి. ఇంకా మీకు వినిపించాలంటే, ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. ఎన్నడూ విజ్ఞానమిక నాకు పాసిన పాయవు బంధములు ఆశ దేహమున్నన్నాళ్ళు. పాసిన పాయవు బంధములు ఆశ దేహమున్నన్నాళ్ళు. కోసిన తొలగవు కోరికలు, కోసిన తొలగవు కోరికలు, గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు. ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. ఎన్నడూ విజ్ఞానమిక నాకు. విజ్ఞానాన్ని ప్రసాదించవయ్యా నాకు. ఏ విజ్ఞానం వస్తే, ఏ సుజ్ఞానం వస్తే నాకు మోక్షం కలుగుతుందో, నేను మళ్ళా జన్మ లేకుండా ఉంటాను, అటువంటి విజ్ఞానాన్ని నాకు ప్రసాదించమని ఎంతో ఆర్తిగా భగవంతుడికి ఇవన్నీ తత్వ రహస్యాలు అంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అడగాలి, తప్పదు. మీరు అవి కొంత ఏజ్ వస్తే గానీ మీకు అర్థం కావు. ఓకే, ఇదంతా కూడా డొల్లే, ఇదంతా కూడా అశాశ్వతమే. అసలు శాశ్వతమైనది ఏంటంటే మనం పరమాత్మను పొందటమే శాశ్వతం, జన్మ లేకుండా ఉండటమే శాశ్వతమైంది. కాబట్టి ఇవన్నీ కూడా మధ్యలో వచ్చిపోయాయి మాత్రమే అని ఎంతో ఆర్తిగా అన్నమాచార్యుల వారు కొన్ని వేల సంకీర్తనలు రచించాడు మనకి. మొత్తం అన్నమాచార్య కీర్తనలే ఇప్పుడు ఇవి కూడా. ఇంకోటి చెప్పాలంటే ఆయన యొక్క భక్తి గీతాల్లో తీసుకుంటే మీకు వచ్చేసి దశావతారాలు అంటాం. దశావతారాల మీద కూడా ఒక కీర్తన ఉంది. ఓకే, హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరిలేరే నీకు మరి సర్వేశ్వరా. హరి నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు, ఈవల
తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే, నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు, ఈవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే, మోవమూతి గిరిపితే మూడు లోకాలు నిలిచే, మోవి వార నవ్వితేనే ముగిసిరసురులు, హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున, సరివేరే నీ కుమరి సర్వేశ్వరా హరి. ఘోరగిరితే నీరై కొండలెల్ల తెగబారే, మారుకుంటే బయటనే మడుగులై నిలిచే, చేరి అడుగు వెట్టితే శిలకు ప్రాణము వచ్చే, కూరిమి కావలనంటే కొండ గొడుగాయనో హరి, నీ ప్రతాపమున కడ్డమేది లోకమున, సరివేరే నీ కుమరి సర్వేశ్వరా హరి. ఎంత ఈ కీర్తనలో దశావతారాలు ఉన్నాయన్నమాట. ఓకే, కాలి గోటి తగిలినందువల్ల అహల్యకి వస్తుంది కదా, అలాగే కొండని గొడుగ్గా చేసింది కృష్ణుడు. కాబట్టి ప్రతి ఒక్క దశావతారాల గురించి కూడా ఇట్లాంటి అద్భుతమైన కీర్తనలు మనకున్నాయి, అన్నమాచార్యుల వారు అందించారు. ఇవి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వరకు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కాబట్టి వీటిని విశేషంగా మనం కీర్తనల ప్రోగ్రామ్స్ ఇళ్లలో పెట్టించుకున్నా, ఊళ్ళల్లో చేపించినా గానీ ఎంతో ప్రేక్షకులు వదిలిపెడతారా మిమ్మల్ని? అసలు వదిలిపెట్టారు. కాబట్టి అందుకే నేను కూడా ఏంటంటే మిమ్మల్ని పిలుస్తారు ఖచ్చితంగా. నాకు అవకాశం ఉన్నంత వరకు డేట్లు ఇచ్చి చేయాలని నేను ఇది సంకల్పం తీసుకున్నాను. సూపర్ సూపర్. చివరగా గురుగారు మాకు ఎంతో ఇష్టమైంది ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస గద్యం అండి. అలా చెప్తుంటే అది మామూలుగా ఉండదు. ఈసారి పోయినసారితో జస్ట్ ఒక లైన్ ఎంతో పాడారు. ఈసారి మీకు కొంచెం స్వామివారి అవకాశం ఇచ్చినంత వరకు ప్లీజ్. శ్రీ మదకిల మహీ మండల మండన ధరణీధర మండల కండలశ్యా నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణశ్యా శేషాచల గరుడాచల ఋషభాచల నారాయణాచల అంజనాచలాది శిఖరిమాలాకులశ్యా నాదముఖ బోధనిధి వీధి గుణ సావరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణ పూర్ణ శ్రీశైల పూర్ణ గుణ వశం వద పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గలద్గగన గంగా సమాలింగితశ్యా సీమాతిక గుణ రామానుజముని నామాంకిత బహుభూమాశ్రయసుర ధామాలయ వన రామాయత వన సీమా పరివృత విశంకట తట నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరారంత హర్య హర్య ప్రస్రవణ ధారాపూర విభ్రమద సలిల బరబరిత మహాతటాక మండితశ్యా కలికర్దమ బలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణ నిషేవ్యమాన ప్రత్యక్షీ భవన్నిజ శిల్ల సమజ్జన మజ్జన నిఖిల పాపనాశన తీర్థాద్యాసితశ్యా మురారి సేవక జరాది పీడిత నిరార్తి జీవన నిరాశ భూసుర వరాతి సుందర సురాంగ నారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమార తారక సమాపనోదయ ధనూన పాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమార ధారాభిధాన తీర్థాధిష్ఠితశ్యా ధరణీ దలగత సకల హతి కలిల శుభ సలిల గత బహుళ వివిధ మలహతి చతుర రుచిరతర విలోకన మాత్ర విదలిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతశ్యా బహు సంకట నరకావట పద దుత్కట కలికంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశారత కమలారత శుభమజ్జన జలసజ్జన బరబరిత నిజదురిత హతి నిరత జనసాత నిరస్త నిరర్గల పేపీయమాన సలిల సంవృత విశంకట కటాహ తీర్థ విభూషితశ్యా హేవమాదిమ భూరి మంజిమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాసశ్యా శ్రీమతో వెంకటాచలశ్యా శిఖర శేఖర మహాకల్పశాకి ఖర్వీ భవతది గర్వీ కృత గురు మేర్వీ శకరిమ కౌర్వీ ధరకుల దర్వీ కరదయతోర్వీ సతత సదూర్వీ కృతి చరణ గణ గర్వ చర్వణ నిపుణ తను కిరణమసృణిత గిరిశిఖర శేఖర తరుణికర తిమిరహ వాణీపతి సర్వాణి దైతేంద్రాణి సురముఖ నాని యో రసవేణి నిపుసభవాణి నుత మహిమాని యస్తరకోని భవదకిల భవన భవనోదరః వైమాదిక గుణ రామానుజ కృత దామాకర కర దామారిదల దామాచ కనక దామాయత నిజ రామాలయ నవకిసలమయ తోరణ మాలాయిత వనమాలాదరః శ్రీమతో వెంకటాచలశ్యా శిఖర శేఖర మహాకల్పశాకి. ఏంటి గురుగారు ఇది? అసలు
అంటే ఒక రాగం ఉంటుందండి. ఇది వర్షాలు కురుస్తాయి అంటారు చూడండి. ఏంటది రాగం? అందుకే కదా మరి అబ్బా! ఇప్పుడు ఓహ్ మై గాడ్! భగవంతుడు కూడా దిగి రావాలంటే అబ్బా! ఇంత ఆర్తిగా చదవండి. అబ్బా! ఇప్పుడు మనకు వర్షం పడింది అంటే ఎంతో ఆర్తిగా పూజ చేస్తే పడుతుంది. ఎంతో ఆర్తిగా ఏదైనా చేస్తే వస్తుంది. కాబట్టి ఈ స్తోత్రాల్లో ఉన్న విశేషాలు అవే. అందుకే కదా అవునవును. పోయినసారి కూడా కనకదార స్తోత్రాన్ని మనం చేసింది. అవును. ఓకే. కనకదార స్తోత్రంలో బంగారు ఉసిరికలు ఎలా కురిసినాయి? ఎంతో ఆర్తిగా ఆయన చదివాడు. అవును. చదివితే తప్ప అవి పడలేదు. అబ్బా! కాబట్టి నిష్ట పెట్టి మనం చేస్తే ఏదైనా సరే ఫలితం వస్తుంది. మనం సూర్యుడిని ఉపాసించిన, ఎవరిని ఉపాసన చేసినప్పటికి కూడా మనం చాలా గట్టి సంకల్పంతోటి చేయాలి. ఆర్తిగా చేయాలి. చేస్తే భగవంతుడు పలుకుతాడు. అబ్బా! నిజంగా మిమ్మల్ని దేవుడు చౌదరిగా పొరపాటున పుట్టించాడేమో గానీ, మిమ్మల్ని తిరుమలలో దేవుని దగ్గర అర్చకుల్లో ఒకడిగా పుట్టిస్తే బాగుండేదండి. ఇప్పుడు అసలు ఆయన ఏ నిర్ణయం కదా! తీసుకున్నాడో అసలు నాకు ఈ ఎందుకు జన్మ ఇచ్చాడు. నిజంగా. పైగా ఆయన నిజంగా. నక్షత్రంలోనే నన్ను పుట్టించాడు. ఓహ్! ఆయన బ్రహ్మోత్సవాలు లాస్ట్ రోజు నన్ను పుట్టించాడు. మూల ఓకే. నక్షత్రమా ఏదో అంటారు కాదు, కదా! నాది శ్రవణ నక్షత్రం. అచ్చా! ఓకే. బ్రహ్మోత్సవాలు లాస్ట్ రోజు అది. విజయదశమి అంటాం. అచ్చా! విజయదశమి రోజు నాకు జన్మ వచ్చిందనమాట. ఓహ్! కాబట్టి పరమాత్మ ఏదో లింక్ చేశాడు అంతే. ఈ లింక్ చేశాడు కాబట్టి మామూలు నాకున్న కాదండి. అవకాశం అంటే ఉన్నంత వరకు ఇక్కడ ఒక మాట చెప్పాలి గురుగారు. హ్మ్. అంటే వేదం చదివిన ప్రతివాడు బ్రాహ్మణుడే అనేది ఒక సామెత ఉంటుంది కదా! హ్మ్. అట్లా హ్మ్. బ్రాహ్మణుడైన ప్రతివాడు పూజార్హుడో లేదంటే గౌరవానికి అర్హుడో కాదు. హ్మ్. బ్రాహ్మణుడల్లా హ్మ్. వేదం చదివినవాడు. అంటే హ్మ్. కులం లేదు, మతం లేదు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటి? ఇంత వాక్శుద్ధ్యా? ఇంత హ్మ్. అసలా అంటే ఏంటా? ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం అంతే. దీనికి ఏది మనం ఆపాదించాల్సిన అవసరం లేదు. పూర్వజన్మ సుకృతమై కరెక్ట్ మనకి అండి. ఇదే సంప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఒప్పుకుంటున్నా నేను పూర్వజన్మ ఉందేమో అని నిజంగా. లేకపోతే నాకేం సంబంధం అండి. నేను కాంట్రాక్టర్‌ని అదే స్వతహాగా. అంటున్నా. కాబట్టి వీటి యందు నాకు ఇష్టత ఎందుకు కలగాలి? ఓకే. సో, గురుగారు ఇట్లా ఇప్పుడు ఎన్నో అద్భుతమైన పద్యాలు, గద్యాలు మాకు అందించారు. చివరగా కష్టాలు, కన్నీళ్లతో బాధలు పడుతున్న మా అందరికీ అందరూ జయం పొందాలి, జీవితంలో మంచి జరగాలి అనుకుంటే తప్పకుండా పాడుకోవాల్సిన ఏదన్నా ఒక కీర్తన గాని, ఏదన్నా ఒక పాట గాని. మీకు జయమంత్రం అని ఉంది. మనకు సుందరాకాండలో చెప్పారు. ఓకే. ఓకే. హనుమంతుల వారు మీద ఉంటుంది ఈ జయమంత్రం. ఓకే. మీరు సింపుల్‌గా, ఈజీగా ప్రతిరోజు కూడా ఒక కష్టం వచ్చినప్పుడు గాని, నష్టం వచ్చినప్పుడు గాని, ఇది అలవాటు చేసుకొని ప్రతినిత్యం చేసుకుంటే మంచి ఫలితమే వస్తుంది. కానీ ఓకే. విశేషంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ జయమంత్రాన్ని నిరంతరం రోజుకు 11 సార్లు 3 పూట్ల చేసుకుంటే చాలా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అచ్చా! ఇది అచ్చా! సాక్షాత్తు మనకి సుందరాకాండలో చెప్పారు. రామాయణంలో మనకి చెప్పారు ఈ జయమంత్ర విశేషం. ఓకే. నాకు కూడా వాస్తవంగా తెలీదు. 2013లో మేము రామాయణం పారాయణం చేపిచ్చాం యాక్చువల్‌గా. ఓకే. మనకి చేపిచ్చినప్పుడు సుందరాకాండ పారాయణం చేపిచ్చాం. పారాయణం చేపిచ్చినప్పుడు అక్కడ మా గుంటూరులో మా గురువుగారున్నారు. పరాశరం సత్యనారాయణ గారు. ఆహా! ఆయన ఈ మంత్రాన్ని ఇచ్చాడు నాకు. శ్రీనివాస్ గారు మీరు ఇది చేయండి. ఇది చేస్తే మీకు చాలా వరకు అవకాశం ఉన్నంత వరకు మీకు శుద్ధి కలుగుతుందన్నాడు. అక్కడి నుంచే నాకు ఈ స్తోత్రాలు గాని, ఇవన్నీ కూడా అబ్బటం జరిగింది వాస్తవంగా. ఓహోహో! ఆ మంత్రం చేసిన తర్వాత. అంతకుముందు నేను ఒక 2 లైన్‌లు కూడా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోలేను. అదేండి ఇంత ఏందసలు అంత కాబట్టి ఆ రోజు ఆ మంత్రం ఆయన నాకు ఇచ్చాడు అవకాశం. అలాంటి మంత్రం ఇప్పుడు మనం కూడా అది జనానికి అందరికి ఇద్దాం. ఇవ్వండి. వాహ్! సంతోషం. ఎందుకంటే హ్యాపీగా చేసుకున్నారనుకోండి, ఎవరి సిద్ధి ఎలా ఉంటుందో తెలీదు. ఎవడి తపస్సు ఎలా ఉంటుందో తెలీదు. కరెక్ట్. కాబట్టి నాకు ఆ రోజు ఇచ్చాడు. ఇదేదో వెరైటీగా ఉంది అనుకున్నాను. నేను చేశాను. నాకు కొంచెం అవకాశం కల్పించాడు భగవంతుడు. ఇప్పుడు మనకు గురువు గారు ఉన్నారు చాగంటి గారు. ఎన్నో చేశాడు ఆయన. అవును. మంత్రాలు, స్తోత్రాలు అసలు వాగ్దాటి ఎలా ఉంటుందంటే అక్కడ వాటిల్లో నేను ఎన్నో చూశాను. ఆయన ప్రవచనాలు ఎన్నో చూశాను. చూసే ఇవన్నీ కూడా మనం ఆదిత్య హృదయం కావచ్చు, కనకదార స్తోత్రం కావచ్చు, శివతాండవ స్తోత్రం కావచ్చు, శ్రీనివాస గద్యం కావచ్చు, బిల్వాష్టకం కావచ్చు, అనేక రకాలు వాళ్ళ నుండి మనం నేర్చుకున్నయి. ఎంతో కొంత మనకు ఉపయోగపడతాయి. ప్రతి అయ్యో! స్తోత్రం వెనకాల ఒక రహస్యం ఉంటుంది. బీజాక్షరాలతో నిక్షిప్తమై ఉంటుంది. కరెక్ట్. కరెక్ట్. కాబట్టి మీకు చివరగా ఈ యొక్క జయమంత్రాన్ని మన ప్రేక్షకులకు అందిద్దాం. ప్లీజ్. ప్రతి ఒక్కరు కూడా విధిగా ఈ జయమంత్రాన్ని చదవండి. చదవటం రాకపోతే వినండి. కొన్ని రోజులు వినగానే వస్తుందిది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవైచ తస్వై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యం జయత్యతి బలో రామ లక్ష్మణస్య మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేనాభిపాడితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య ఆక్లిష్టకర్మణః హనుమాన్ చతుర్సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం ఏ యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైచ్చే సహస్రశః అర్ధయిత్వా పురీం లంకా అభివాద్య చ మైథిలిం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం.
ఇలా హనుమంతుల వారిని మనం స్తుతి చేశామనుకోండి. ఓకే. హనుమంతుల వారు ఏం చేశారండి? ఏ ఆయుధం వాడలేదు అవును. హనుమంతుల వారు. అవును. ఓన్లీ చేతి గోళ్ళతోటి, ఓకే. పిడిగుద్దులతోటి ఓకే. అవును. రావణ యుద్ధాన్ని గెలిపించాడాయన. అవును. కాబట్టి ఈ మంత్రం అత్యంత పవర్‌ఫుల్ మంత్రం అన్నమాట. వావ్! వావ్! కాబట్టి ప్రతినిత్యం ప్రతి ఒక్కరు ఇది చదువుకోవటం, వినడం చాలా చాలా మంచిది. మీకు హనుమంతుల వారి యొక్క అనుగ్రహం ప్రత్యేకంగా కలుగుతుంది. హనుమాన్ చాలీసా ఏ విధంగా అయితే మనం వింటున్నామో, వింటున్నాను. ఇది కూడా ఈ జయమంత్రం కూడా గట్టిగా ఒక 5, 6 లైన్‌లు ఉంటుంది. అంతే. చాలా 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 మంచిది. విశేషమైనది. థ్యాంక్ యూ గురుగారు. నిజంగా అప్పట్లో వశిష్ఠుల వారా రాముడికి తారక మంత్రాన్ని ఉపదేశించినట్టు హ్మ్. ఈరోజు మీరు ప్రపంచానికి జయమంత్రాన్ని ఒకదాన్ని అందించారు. నిజంగా మన వాళ్ళు వాడుకుంటే ఖచ్చితంగా అది జీవితంలో అన్ని కష్టాలు, సంకటాలు తొలగిపోయి జయం లభిస్తుంది అందరికి. అవకాశం కలుగుతుంది. 100% కలుగుతుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సో లక్ష్మీ శ్రీనివాస్ చౌదరి గారి అద్భుతమైన ఇంటర్వ్యూ చూశారు కదా! సో ఇలాంటి కష్టం ఉన్న, సమస్య ఉన్న ఆయన సుప్రసిద్ధ జ్యోతిష్యులు. కింద ఉన్న నెంబర్‌కి ఫోన్ చేయండి. వారు మీ సకల కష్టాల్ని పోగొడతారు. దాంతో పాటు మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ముఖ్యంగా గృహప్రవేశం లాంటి ఏ శుభకార్యం ఉన్నా కూడా గురువుగారికి ఫోన్ చేయండి. వారు మీ ఇంటికొచ్చి, వారి బృందంతో వచ్చి అద్భుతంగా మన మణిద్వీప వర్ణన అదెంత గొప్పగా ఉంటుందో అసలు మాటలకు వర్ణించలేము. మణిద్వీప వర్ణన కావచ్చు, ఆ కీర్తనలు కావచ్చు, అన్నమాచార్య కీర్తనలు కావచ్చు, ఇది ఏదంటే అది ఆయన అద్భుతంగా చేసి పెడతారు. ఇంకా గుళ్ళల్లో, గోపురాల్లో ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వారిని పిలవండి. అక్కడ ఉన్న ఆధ్యాత్మిక సమూహాన్ని ఆనంద డోలికల్లో ఆయన తేలింపజేస్తారు. అది తథ్యం. నా మాట, ఆయన మాట, దేవుని మాట. థ్యాంక్ యూ. సో ఇది చాలా ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.